మహాగణుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందన సమర్పణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మంచి మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మంచి మాటలని ఎందుకన్నానంటే, దేవుడు ఆది నుంచి అంతం వరకు కూడా అంత మంచి చేశాడు, అంతా మంచి పలికాడు, అంతా మంచిగానే ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కానీ మనమే వాటిని చెడుగా మార్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఇది ఏ దినాలు? క్రీస్తు పుట్టిన దినాలను జ్ఞాపకం చేసుకుంటున్న క్రిస్మస్ ఆరాధన దినములు. మరి ఈ దినములలో దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంటే, ఎప్పుడు అందరూ చెప్పిన మాట నేర్చుకున్న మాట ఒకటే. ఏంటది? గొల్లలకు దేవదత్త కనిపించింది, మీకోసం క్రీస్తు యేసు పుట్టాడు, మేము రక్షించడానికి యేసు పుట్టాడు, మీ పాపాలు క్షమించడానికి యేసు పుట్టాడు, హల్లెలూయా. ఇదే కదా కొన్ని సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్నది, వింటున్నది, చెబుతున్నది. ఇందుకే ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. క్రైస్తవుడు పాపాత్ముడా, పరిశుద్ధుడా? ఇది నేను అడిగే ప్రశ్న కాదు. బైబిల్ మనకు బోధిస్తున్న హితబోధ, మనం నేర్చుకోవాల్సిన బోధ, మనం చెప్పవలసిన ప్రకటన. ఇందుకే క్రైస్తవుడు పరిశుద్ధుడా, పాపాత్ముడా అన్న ప్రశ్న వేసుకుంటే మనకే దానికి సమాధానం మన దగ్గర లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలిసే ప్రియ సహోదరులారా, 2వ అధ్యాయము 8వ వచనాలు అంటుంది కదా, లోక సువార్తలో 9-10 వచనాలు అంటుంది దూత చెప్పిన మాట. భయపడకుడి, మీ అందరి కోసము లోక రక్షకుడు యేసు పసిబాలుడు వల్లే పుట్టాడు, ప్రజలందరికీ మంచి సంతోషకరమైన వార్త అని చెప్పిన మాట మనకి ఈ పండుగ పర్వదినాల్లో 1కి 100 సార్లు చదువుతుంటాము, వింటూ ఉంటాము, చెబుతూ ఉంటాము. ఇంతకీ ఎందుకు భయం కలిగింది మానవుడికి? ఆదిలోంచి చూసుకుంటే ఏ భయము లేదు, ఏ చింత లేదు, ఏ వేదన లేదు, ఏ శ్రమ లేదు మానవునికి. అలాగే కదా పుట్టించాడు. సర్వాధికారి తండ్రి మనల్ని భూమి మీద పుట్టించినప్పుడు మనం ఏమన్నా తయారు చేసామా? లేదే. మనకంటే ముందుగా మనకి ఏది అవసరమో ఆయన తెలుసు కనుక అన్నీ పుట్టించిన తర్వాత, అంటే నిర్మాణం చేసిన తర్వాత, ఆఖరికి చీమలతో పుట్టించిన తర్వాతే మనిషిని పుట్టించాడు దేవుడు. ఎలా పుట్టించాడు? బాధలో పుట్టించాడా? పాపాత్ముడిగా పుట్టించాడా? లేదండి, పరిశుద్ధుగానే పుట్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతుంది ఈరోజు క్రైస్తవ లోకము. క్రైస్తవులు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులు ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోలేక పాపాత్ముని, హల్లెలూయా, పాపాత్ముని, హల్లెలూయా. ఎందుకు పాపాత్ముడు అయిపోయావు క్రైస్తవుడు? అంటే నిన్ను పాపాత్ముడుగా చేశాడా? మనిషి ఎప్పుడు కూడా పాపాత్ముడు కాదు, అది జ్ఞాపకం చేసుకోండి. మనిషి ఎప్పుడు పాపాత్ముడు కాదు, పాపాత్మురాలు కాదు. మరి ఎందుకు మనం ఆ భజన చేస్తుంటారే అన్యులు, అలా మనం కూడా పాపాత్ముని, హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడు పాపాత్ముడు కాదండి. ఓ క్రైస్తవ సంఘాలారా, క్రైస్తవ కుమార్తెలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు పాపాత్ములు అవుతామండి మనం? ఈ పాపాన్ని కూడబెట్టుకున్నది ఎవరో? మనోడే. దేవుడు నీవు చీకట్లో ఉండు అని నెట్టివేలే, నువ్వు అగాధ జలంలో పడిపో అని నెట్టివేలే. పవిత్రంగా పుట్టించాడు దేవుడు మనల్ని. పైగా తన హస్తాలతో మనం చేశాడు. అయినా మనం ఏం చేస్తున్నామంటే
మనకు మనమే పాపం అనే వస్త్రాన్ని ధరించేసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే క్రిస్మస్ శుభదినాలు, అందుకే క్రీస్తు పుట్టాడు. అందుకే ఈ యొక్క పర్వదినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపం అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నాము. తండ్రి దగ్గర ఉన్న ఆత్మ మానవ శరీరాన్ని ధరించుకొని మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మనుషులను రక్షించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనము పాపమనే వస్త్రాన్ని ధరించుకొని పరిశుద్ధమనే వస్త్రాన్ని తొలగించుకొని పాపాత్ములని మనం ఏం చేస్తున్నాము? పాట పాడుతున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం ఉండాలండి క్రైస్తవులకి, జ్ఞానం ఉండాలి అని నేను చెప్పట్లే. ఇక్కడ నా చేతిలో ఉన్న, నీవు నేను చదువుతున్నా, నీవు నేను నేర్చుకున్న దేవుని వాక్యే మనతో మాట్లాడుతుంది. చూద్దామా వాక్యము? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పాపాత్ములు అయిపోయాం మనిషి అంటే, ఇక్కడ అంటారు కదా, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఎందుకు క్రీస్తు పుట్టవలసి వచ్చింది? ఎందుకు ఇంత ఆయన శ్రమ పడవలసి వచ్చింది? ఎందుకు కన్నీరు కాల్చవలసి వచ్చింది? ఎందుకు తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది? ఎందుకు తన శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే నీ కోసమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు? పండగ చేసుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? గంతులు వేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? త్రాగుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? తుళ్ళుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఏదో చేస్తున్నావు. ఇదా క్రైస్తత్వం? ఇదండి పండగకి అర్థము? ఇదా పరమార్థము? చూద్దాం వాక్యం. 1వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 14-16 వచనాలు చూస్తే అక్కడ అంటారు కదా, నేను పవిత్రునై ఉన్నందున, నేను పరిశుద్ధమై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే. 14వ వచనంలో. ఇది ఎవరు పలికిన మాట? ఎవరు పలికిన మాట? సాక్షాత్ క్రీస్తు పలికిన మాట, క్రీస్తుతో పలికించిన మాట అది. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే అంటే, లేదు ప్రభువా, నేను పాపాత్మురాలిని. ఇది మన భజన అంటే. ఓ క్రైస్తవుడా, మళ్ళా చెప్తున్నాను. ఆయన ఏమన్నాడు తెలిస్తే, మీరు ప్రత్యేకించబడిన, ఏర్పాటు చేయబడిన ఒక రాజుల వంశం అంటే, లేదు నాన్న నేను దరిద్రుడిని. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెడితే, దేవుడు నీకు ఉన్నత అధికారం ఇస్తే, దేవుడు నిన్ను ఎక్కడో ఆయన రాజ్యంలో పెట్టాలని ఆశిస్తే, పంది వలె బురదలో ఉంటాను అంటే దేవుడు ఏం చేస్తాడండి? పందికి పెద్దలు అంటూ ఉంటారు, పంది కంటే పన్నీరు వేసినా బురద గుంట ఎక్కడ కనిపిస్తుందో ఆ బురదలోనే వెళ్ళి పడుకుంటుంది. అదే దాని పన్నీర్ అంటే అత్తర. ఆ రోజు యేసుక్రీస్తు మీద వేసిందే ఒక స్త్రీ, ఆ అత్తర అందులో పడుకుంటుంది అది. ఎందుకంటే దానికి అది పన్నీరు, కానీ చూసేవాడికి బురద. ఇదండి క్రైస్తవ జీవితం. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి, ఇంకా పాపత్ములైనా. ఈ మాట ఒక అన్యులు అంటున్నారా? ఈ మాట ఒక ముసలివాళ్ళు అంటున్నారా? వారు అనరు. ఈ పాపమైన పాట మనకే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ అంటారు కదా 16వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, కాగా మీరు పరిశుద్ధులుగా ఉండండి అని అక్కడ ఏమన్నాడు? ఒకసారి చూడండి వాక్యం. హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, మిమ్మల్ని పిలిచిన దేవుడికి మీరు విధేయులై ఉండి, మొట్టమొదటిసారిగా విధేయులై ఉండలేకపోతున్నాను, అందుకే పాపం అంటున్నాను. అంటే మనికి దేవుడి దగ్గర జీవించడం అనుకోలేదు క్రైస్తవుడికి, అందుకే పాపాత్ముడు. నువ్వు విధేయులై ఉండి, నిన్ను పిలిచిన దేవుడి దగ్గర మీరు విధేయులై ఉండి, మీరు పరిశుద్ధులుగా ఉండి, మీరు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన దేవుడన్న నా తండ్రి అన్న దేవుడికి వ్యతిరేకంగా కాకుండా, మీ సొంత స్వభావంతో కాకుండా మీరు ఆయనకు లోబడి ఉంటే, ఉండకే నువ్వు పాపాత్ముడు అయిపోయావు. దేవుని స్తోత్రం. ఉండకే నువ్వు పాపాత్ముడు అయిపోయావు. ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యా ఎందుకయ్యా తాగుతావు, నీ శరీరం పాడైపోతుంది, అలవాటు అయిపోయిందండి. ప్రభు చెప్పాడా? పోనీ గ్రంథం చెప్పిందా నువ్వు తాగి మత్తులై పడిపో అని చెప్పిందా గ్రంథం?
ఇది ఎవరి వల్ల వస్తుంది? మన వల్లే. మళ్ళీ నేను పాపినని ఎప్పుడంటావు? నువ్వు రోగంతో హాస్పిటల్లో పడినప్పుడు. అదే మీ ప్రవక్తన మార్చుకోండి. ప్రవర్తన మారట్లేదు, మాట తీరు మారట్లేదు, కంటి చూపు మారట్లేదు, హృదయ తలంపులు మారట్లేదు, దేవుడికి ఇష్టమైన ఉద్దేశాలు నీలో ఉండట్లేదు. కనుకనే పాపాత్మురాలు. ప్రియ సహోదరులారా, కళ్ళు తెరుచుకుంటాయా? ఎంతకాలం నువ్వు పాపాత్ముగా ఉంటావు? ఎంతకాలం నువ్వు పాపం జీవితంలో ఉంటావు? ఆలయానికి వెళ్ళిపోయి మోకాలు వేసి, గృహాల్లో మోకాలు వేసి, బహిరంగ సభలోకి వెళ్ళి మోకాలు వేసి పాపం గుండె బాదుకుంటావా? అది చెప్పాడా దేవుడు నీకు? నువ్వు పాపాత్ముడు కాదురా బాబు, నేను పరిశుద్ధం కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను రాజు కనుక రాజకుమార్తెగా మీరు ఉండండి. అపోస్తులు రాసిన భక్తుడు పౌలు గారు రాసిన మాట మనం చెప్పుకోవాలి. అంటే లేదు ప్రభా నేను దరిద్రంగానే ఉంటాను, లేదు ప్రభా నేను ఇలాగే ఉంటాను, లేదు ప్రభా నేను తాగుబోతుగా ఉంటాను, లేదు ప్రభా నేను తిరుగుబోతుగా ఉంటాను, లేదు ప్రభా నేను దొంగలుగా ఉంటానంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? దేవుడు ఏం చేస్తాడు? తన కుమారుడైన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితం నీకోసం ప్రపంచం కోసం చేసిన త్యాగానికి మనం ఏం విలువిస్తున్నాం? ఇలాగ పండుగ దినం వస్తే గంతులు వేసుకుంటాం, మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఆహా ఓహో క్రీస్తు పుట్టాడు హల్లెలూయా, క్రీస్తు నేడే పుట్టాడు హల్లెలూయా. ఇది కాదండి, నీలో ప్రవక్తన. అందుకంటున్నా, నీ ప్రవక్తన మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. నీవు ఇలా ఉండాలని నిన్ను పుట్టించలేదురా నాయనా. నీవు నా కుమారుడిగా నా కుమార్తెగా ఉండాలని నిన్ను పుట్టించాను. నా రాజ్యంలో నువ్వు ఉండాలని పుట్టించాను. నా రాజ్యంలో నీకు ఒక స్థానాన్ని ఇవ్వాలని పుట్టించాను. నీవు రాజు కుమార్తెగా నీకు జీవకిరీటం పెట్టి నిన్ను ఒక అంతస్తులో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను పుట్టించానంటే నాకు అది వద్దయ్యా. పెద్దలు అంటున్నారు కదా, సునకప్పునంట సింహాసనం ఎక్కించినా అది ఎక్కడ ఉంటుంది? కాళ్ళ దగ్గర పడుకుంటుంది. సునకం అంటే ఏంటి? కుక్క. ఆ కుక్కని తీసుకెళ్ళి మంచి దర్బారు కలిగిన ఒక మంచి కుర్చీలో కూర్చోబెట్టండి, వెంటనే దిగిపోద్ది. ఎందుకు? దాని స్థానం అది కాదు. అలాంటి దాని స్థానం కాదు. ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. దూత చెప్పింది, గొల్లలు వచ్చారు, కాడుగులు ఇచ్చారు. ఇదే ఎంతకాలం వింటావు ఈ మాట? ఎంతకాలం నీవు అలాగే ఉంటావు? అందుకని నీ ప్రవర్తన మార్చుకోమంటున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాలు క్లియర్గా చదువుకుంటే అక్కడ మీకు ఉంటుంది సమాధానం. మీ సకలమైన అలవాట్లోంచి, ప్రవర్తనలోంచి మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే మీరు పరిశుద్ధులు. కానీ ఆయన ఏమంటున్నాడంటే మిమ్మల్ని ఆ స్థితిలోంచి లేవనెత్తడానికే క్రీస్తు పసిబాలుడుగా అన్నీ పోగొట్టుకొని ఏమీ లేనివాడుగా, ఒక రకంగా చెప్పాలంటే దిక్కుమాలివాడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకోసం అండి? మనల్ని ఆయన స్థానంలో ఉంచడం కోసం, తన తండ్రి స్థానంలో మనల్ని ఉంచడం కోసం, ఆ రాజ్య వీధుల్లో మనల్ని, ఆ బంగారపు వీధుల్లో, ఆ వెలుగు బాటలో మనల్ని నడిపించడానికి ఆయన వస్తే, నేను చీకట్లోనే ఉంటాను ప్రభువా, నాకు చీకటే ఇష్టము, చీకట్లో నన్ను ఎందుకు నువ్వు వెలుగులోకి పిలుస్తున్నావు అంటే క్రీస్తు ఏం చేస్తాడండి? దీనికి పెట్టుకున్న మనం పెట్టుకున్న పేరేంటి తెలుసా? క్రిస్మస్. ఇది క్రిస్మస్ కాదండి. ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకుంటావో, నీ మాట తీరు మార్చుకుంటావో, నీ చూపు విధానం మార్చుకుంటావో, నీ అలవాటు మార్చుకుంటావో, నీ తలంపుల ఉద్దేశాలు మార్చుకుంటావో, అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అప్పుడే క్రీస్తు నీళ్ళు నూతనంగా జన్మించాడు. దేశస్వత్వం హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. కొన్ని పదులు, వందలు, వేల, లక్షల, కోట్లు ప్రసంగాలు వింటున్నారే, నీలో ప్రవర్తన లేకపోతే ఎందుకు? వ్యర్థం అది. మళ్ళా చెప్తున్నాను, మన అలవాట్లన్నీ తీసేసుకుంటే నీకు పరిశుద్ధంగానే కనిపిస్తుంది, కానీ పాపాత్ముడుగా కనిపించవు. పాపం అనే పొర మన కంటికి కప్పేసింది కనుక నువ్వు చీకటిలోనే జీవిస్తుంటావు. తాగేవాడు తాగుతుంటాడు, మాట్లాడేవాడు మాట్లాడుతుంటారు, చేసేవాడు చేస్తుంటారు, తినేవాడు తింటూ ఉంటారు. ఎవరి అలవాట్లు వాళ్ళు మానుకోరు. దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే క్రిస్మస్. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు కనుక నేను తాగుతున్నాను, క్రీస్తు పుట్టాడు కనుక నేను తింటున్నాను, క్రీస్తు పుట్టాడు కనుక నేను నాట్య మారుతున్నాను, క్రీస్తు పుట్టాడు కనుక ఏదో చేస్తున్నాను. ఇది చేయమని క్రీస్తు చెప్పలేదు, ఇది చేయమని చెప్పలేదు, అది చెప్పలేదు బైబిల్. కానుక ఇవ్వు. ఏ కానుక ఇస్తున్నావు?
సేవకులకో విశ్వాసకో మీరు పెట్టిన ఆహారం కానీ ఇచ్చిన కానుకలు కానీ ఆ కానుకోసం దేవుడు చెప్పలేదు. కానుక ఇవ్వు, మాట ఇవ్వు, మరలా నేను ఆ చీకటి జీవితంలోకి వెళ్ళాను. కానుక ఇవ్వు నీ హృదయాన్ని పవిత్రంగా దేవుడికి, దేవుడైన యెహోవాకు, తన కుమారుడైన క్రీస్తుకి. అదే క్రిస్మస్. ఈ చిన్న సత్యం తెలుసుకోలేక సంవత్సరాలు గడిచిన ఇంకా అజ్ఞానంలో ఉంటూ నేను క్రిస్మస్ చేస్తున్నానండి, 10 మంది మా ఇంటికి వచ్చి తినండి, 100 మంది రండి నాకు ప్రార్థన చేయడానికంటే అది క్రిస్మస్ కాదు క్రైస్తవుడు. అది నేను చెప్పట్లేదండి, మిమ్మల్ని నేనేమి హింసిస్తలేదు, మిమ్మల్ని అసహించుకోవట్లేదు. కానీ చేతిలో ఉన్న గ్రంథం మనందరితో ఈరోజు మాట్లాడుతుంది. ఈ మాటలు మీరు నేర్చుకోండి. నిజమైన క్రిస్మస్ మీ గృహానికి తెచ్చుకోండి. మీరు మీ కుటుంబాలు రాబోతున్న దినాల్లో వెలిగించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనాయనని కొందాము. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ వాక్యం ద్వారా మాతో హెచ్చరించినందుకు స్తోత్రం. నిజమే నాయన, పాపాత్ముడు కాదు కానీ అయ్యా, మాకు మేమే తప్పిదం చేస్తూ పాపాత్ములుగా జీవిస్తూ అయ్యా తండ్రి నాయన, పాపమని బురదలో, పాపమని గుట్టలో, పాపమని చీకట్లో ఉంటూ అయ్యా ఇదే మా లోకమని జీవిస్తున్నాం. అయ్యా ఇదే మా లోకమని జీవిస్తూ ఈ లోకంలోనే మేము కనుమూస్తున్నాం. అయ్యా అలా కాకుండా అయ్యా తండ్రి నాన్న, మా ఆత్మను మీ వద్దకు వచ్చినప్పుడు నన్ను నువ్వు ఎలాగైతే పవిత్రంగా ఇచ్చావో అదే పవిత్రతో నీ దగ్గరకు వచ్చి అయ్యా నిన్ను దాన్ని ఎదుర్కొనే భాగ్యం కలుగు చేస్తామని వాక్యం విడాలందరూ దీవిస్తాను. క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పలుకుతండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరూ మరొకసారి వందనములు. మీకు ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యం లైక్ చేసి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.